శ్రీలంక సమీపంలో ఏర్పడినటువంటి ఈ తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడి ఆదివారం ఉదయానికి అంటే ఈరోజు ఉదయానికల్లా అల్పపీడనంగా మారిందట. సో దీనికన్నా ముందు ఈ వాయుగుండం నిన్న శ్రీలంక తీరాన్ని దాటింది. వాయుగుండం కారణంగా తమిళనాడులోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ ప్రకటించి అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ పైన కూడా దీని ప్రభావం ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలోని వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మీరు చూస్తున్నారు హైదరాబాద్ మహానగరం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం మారింది. తెల్లవారుజామున 8 గంటలకైనా సూర్యుడు వస్తారని చెప్పి చూసేవారందరికీ కూడా అటు ఏం లేదు, కంప్లీట్గా కామ్ అండ్ ప్లెజెంట్ అయిపోయింది. మబ్బులు కమ్ముకున్న ఈ ప్రాంతం అంతా కూడా. సో దీంతో అటు శ్రీలంక వైపు నుంచి మొదలైనటువంటి వాయుగుండం తీరం దాటి అది బలహీనపడుతూ అది కొంత తుఫాన్గా మారే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో మరి ఈ సిచ్యువేషన్లో కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఉదయానికే అది అల్పపీడనంగా మారింది.